ఎందువల్ల అనంటే లోకంలో నీవు మామూలుగా సాధించటానికి వీలుగా అన్నటువంటిదన్నీ కూడాను తంత్రశాస్త్రం యొక్క సహాయంతో సాధించవచ్చును గనుక నీకో పదవి కావాలి, ఆ పదవినిచ్చే మంత్రం చెయ్యి. నీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుంది. నహుషుడికి ఇంద్ర పదవి వచ్చింది, మరొకడికి మరొక పదవి వచ్చింది. ఇట్లా ఏదైనా సాధించవచ్చు, ఏదైనా పొందవచ్చు. నీకు మంచి అమ్మాయి పెళ్లి కావాలి, చెయ్యి, తంత్రగ్రంథాలు వెతుకు, చక్కగా దానికి తగినటువంటి దేవత దొరుకుతుంది. ఆ దేవతా మంత్రం చేస్తే వరుడు వస్తాడు, అటనే వధువు లభిస్తుంది. ఈ విధంగా మంత్రశాస్త్ర విశేషాలను సాధించే ప్రక్రియ ఈ తంత్రశాస్త్ర గ్రంథం చెప్తుంది. కనుక తంత్ర మార్గాలు అత్యంత ప్రాచీనమైనవి, పవిత్రమైనవి, పురాతనమైనటువంటివి. అయితే లోకంలో ఏమిటి అనంటే ఎక్కువగా ఈ మార్గాన్ని రాజస తామస పద్ధతులలో ఉపయోగించి ఇంతకుముందు వీటిల్లో ఉండే రకరకాలు